లక్ష్మయ్య మాలరాముల తానికి వెళ్ళి 1 ఎకరా 20 గుంటలు తీసుకున్నాను. 1 ఎకరా 20 గుంటలు తీసుకొని 14 ఏళ్ళు సాగు చేసిన. 14 ఏళ్ళ తర్వాత మా పటేల్కి అమ్మిన. మా పటేలు నాకు ఇంత భూమి అడిపించింది. ఇది బాగా నాకు పైసలు చేయలేదు, భూమికి భూమి ఇప్పించాను. మరి పొలం పటేల్ కాదంటారు కదా, మరి ఎవరు ఇదైతే పటేల్ది, నేను నిలబడదైతే పటేల్. ఎందుకంటారు అట్లా? ఈ పేరు చెప్పు. నరేందర్ రెడ్డి. ఎందుకు ఇప్పుడు నరేందర్ రెడ్డి కాదంటారు పొలం? అక్కడక్కడ కానీ ఇదైతే నరేందర్ రెడ్డి. మేమే అమ్మినాం, మేమే చుట్టుపక్కల చూస్తున్నాం. కానీ వాళ్ళు లోపల ఎవరెవరు చేసుకున్నా మాకు తెలియదు సార్. ఎందుకు చేస్తారు అట్లా? మరి కుమార్కమా ఏందో ఇట్లా ప్లాట్లు చేసేటప్పుడు కూడా ఈయననే చేసాడు. ప్లాట్లు చేసేటప్పుడు కూడా ఈయననే చేసాడు. ఇక వాళ్ళు మరి తెలియదు. 84 పటేల్కి అమ్మినాము. పటేల్ కంటే నరేందర్ రెడ్డికి అమ్మినాం. పొలం ఇచ్చిండు నాకు. 14-15 సంవత్సరాలు ఆయన నేను ఇచ్చి. మేము అంతకుముందు కూడా 14 సంవత్సరాలు చేసినాం. కళామతాన తీసుకున్నాం, హైదరాబాద్ కళామతాన. అంతకుముందు మాలలోకే ఉండే మాల రాముడు కాదు. ఇది కబ్జా చేసిండ్రు, మీ పొలం కాదు, నరేందర్ రెడ్డి పొలం కాదు అంటున్నారు. ఎంత నిజం అది? అది నరేందర్ పటేల్దే. ఎందుకు నరేంద్ర పటేల్ కంటే నేను అమ్మినా కదా. నాకు పొలం ఇచ్చిండు నరేంద్ర రెడ్డి పటేల్. నరేంద్ర పటేల్కే ఆయనే ప్లాట్లు చేసిండు. కాదానికి కూడా ఈయన ఎక్కువ చేసినాం కదా. మేము కాదానికి అంతకుముందు అయితే మనకు తెలియదు. ఆయన కాదానికి ఆ పటేల్ అమ్మితేనే ఇక కాదానాన్ని, పటేల్ అమ్మకపోతే కాదాను. ఆయనకైతే ఇచ్చినాం, ఆయనే ప్లాట్ చేసి. ఎందుకు వాళ్ళు అట్లా మాదంటున్నారు? వాళ్ళు అంటే ఏమో మాకు తెలియదు. వాళ్ళకి సమస్య ఏందో అది ఇది అని తెలియదు. మా రైతుల దగ్గర వస్తే మేము చెప్పగలుగుతాం. మేము ఏమున్నా కానీ, మా భూమి ఎంతవరకు ఉన్నా కానీ మేము చెప్పగలుగుతాం. మా రైతుల దగ్గర వస్తే మేము ఎంతకి ఇచ్చినామో, మాకు ఎంత ఇచ్చిండు. నా పేరు ఎద్దుల మహేందర్ అండి. మాకు 84 సర్వే నెంబరు కింద 6 ఎకరా పొలం ఉండే. మేము 3 అన్నదమ్ములము. మేము 2012 ఆ సమయంలో నరేందర్ రెడ్డి గారికి పొలం అమ్మడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు ఇలాంటి ఇష్యూస్ అయితే మాకు ఆయన ప్రాబ్లం చేయలేడు. మేము ఎట్లా పొలం అమ్మినా మాకు డబ్బులు కూడా అట్లా ఇవ్వడం జరిగింది. మాకు పొలానికి పొలం ఇచ్చి కూడా ఇంకో పొలం కూడా తీసుకోవడం జరిగింది. ఆయన పొలం ఇప్పించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇష్యూ లేకుండే. ఈ మధ్య కాలంలో వేరే గుండాలు వాళ్ళు వచ్చి ఈ పొలాలన్నీ మాకు సంబంధించినవి అవి అని చెప్పి మొత్తం వెంచర్ మొత్తం ఖరాబ్ చేయడం జరుగుతుంది. ఇదండి మెయిన్. అంటే ఇది నరేందర్ రెడ్డి కాదు, మాది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. ఇంతకు ఇది ఎవరికి సంబంధించింది? ఇది నరేందర్ రెడ్డి గారికి సంబంధించిందే. ఎంతమంది మీరు అమ్మిండ్రు? మేమైతే మా 84 సర్వే నెంబర్ మీద మేము 3 అన్నదమ్ములము. తర్వాత మా పాలెళ్ళు మొత్తం 10 ఎకరాల పొలం ఉంటుంది. అది మేము 10 ఎకరాల 10 గుంటల 84 సర్వే నెంబర్ మీద మేము మా పాలెళ్ళు కలిసి అమ్మడం జరిగింది. రామయ్య పేరు 2012-13 ఆ క్రమంలో అమ్మడం జరిగింది. అది సార్. ముఖ్యంగా బుధవారం రోజు కొంతమంది రాచూరు శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ మాధవరెడ్డి, రాచూరి విజయేందర్ రెడ్డి సన్ ఆఫ్ మాధవరెడ్డి సన్ ఆఫ్ కిచ్చారెడ్డి, వీరు ముగ్గురిది అయ్యవారిపల్లి, తర్వాత అంజిరెడ్డి అయ్యవారిపల్లి, తర్వాత రాజేందర్ అని అతను హైదరాబాద్ అతని మిత్రుడు. కొంతమంది 3 యూట్యూబర్స్ మిత్రులు కూడా యూట్యూబ్ ఏవిఎం వెంకటేషు, మల్లికార్జున్, ఇంకా ఇద్దరు మిత్రులు యూట్యూబ్ మిత్రులు ఉన్నారు. ఆ నలుగురితో వీళ్ళందరూ కుమ్మక్కైపోయి దాదాపుగా 50-60 మంది నుంచి కొంతమంది హిజ్రాలు, దాదాపు 20 మంది హిజ్రాలు, 20 మంది లేడీస్, కొంత 30 మంది దాకా 20 మంది దాకా కూడా ఒక గుండాలు అంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ విద్వాంసులు 2 డోజర్లు 4 డోజర్లు 2 జేసీపీలు ఇక్కడికి వచ్చి వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్న దాదాపుగా 2012లో కొని వెంచర్ చేసిన సర్వే నెంబర్ 80-84 విత్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్తో కన్వర్షన్ చేసుకొని ఇక్కడ జీపీ లేఅవుట్ వేసి ఫ్లాట్లు అమ్మడం జరిగింది. తర్వాత ఇక్కడికి ఇంతకుముందు కూడా 2 months బ్యాక్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ముంగల సర్వే నెంబర్ 80లో అవసల జనార్దనాచారి, రామాచారి, జగదీశాచారి, అక్కడ అయితే భాస్కరాచారి వాళ్ళ రైతులు దాదాపుగా సర్వే నెంబర్ ఇక్కడ వాళ్ళ 80 సర్వే నెంబర్లో ఒక 2 నెలలు అంటే మా పాప మ్యారేజ్ ముందు 2 నెలలు 2 months బ్యాక్ అక్కడ 6 ఎకరాల్లో కబ్జా తీసుకోవడానికి ప్రయత్నించారు భాస్కరాచారి. వాళ్ళు గత 70 సంవత్సరాల నుంచి వాళ్ళకు వంశపారంపరంగా వాళ్ళకు వచ్చిన పొలం.
అక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే 50 మందితో ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి వాళ్ళ గ్రామస్తులందరి నుంచి పంపించడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ రీసెంట్లో బుధవారం రోజు వచ్చి ఇక్కడ వాళ్ళకి వాస్తవానికి ఇక్కడ నైసర్గికంగా ఫిజికల్ పొజిషన్ ఎక్కడుంది, ఈ పొలం ఎక్కడుంది, కంసాన్పల్లి ల్యాండ్ ఎక్కడుంది అని వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ వెంచర్స్ ఉన్నాయి. అప్పుడు దాదాపు ఈ వెంచర్స్ కూడా అందరికి కూడా చేసి నార్త్ ఇండియన్స్కి అమ్మడం జరిగింది. మొత్తం ప్లాట్లు 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, మొత్తం దాదాపు 200 ప్లాట్లు అమ్మడం జరిగింది. ఇది మొత్తం కంసాన్పల్లి నేను చేసింది మొత్తం లక్ష్మీ గార్డెన్ సిటీలో 54 ఎకరాలు మొత్తం పెంచారు. 54 ఎకరాల వెంచర్లు ఈ 10 ఎకరాల వెంచర్ మీద ఏం చేసిందంటే సర్వే నెంబర్ 8084 వచ్చేసి మొత్తం ధ్వంసం చేసి రాళ్ళు ధ్వంసం చేసింది. నాకు బుధవారం మార్నింగ్ నాకు 11 o'clock తెలిసిన తర్వాత నేను కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది ఇక్కడికి. అప్పటికే ఇక్కడ విధ్వంసం చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి పెద్ద ఎత్తున. నాకు కొంతమంది అక్కడ హిజ్రాలు, తర్వాత మహిళలు, అక్కడ హైదరాబాద్ గుండాలు, యువకులు చాలా మంది వచ్చి ఇక్కడ మన లాఠీలు, కిట్స్, రాడ్స్ మరియు చిల్లీస్, కారము, తర్వాత కట్టెలు అవన్నీ తీసుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆడికి నన్ను 2 దెబ్బలు కొట్టిరు కూడా. కొట్టడానికి వీళ్ళందరూ ఇక్కడ ఉన్న పక్కన వీళ్ళంతా కమ్మిన రైతులు చింతకింది నరసింహ కానీ, బాలవర్ధన్ రెడ్డి కానీ, లక్ష్మయ్య కానీ, మహేందర్ కానీ ఎస్ఐగా స్పందించి 2 కానిస్టేబుల్ను పంపించడం జరిగింది 100 days నుంచి. పంపించిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు దాదాపు ఒక 2 hours వాళ్ళు పంపడానికి ప్రయత్నం చేసిండు. కానీ పోతలేరు. మాకు ఉంది అని మా కబ్జా అని చెప్పి అందరూ వచ్చేసి పోలీసు వాళ్ళని బెదిరించడం జరిగింది. లాస్ట్కు 4 o'clock ఎస్ఐ గారిని మొబైల్ తీసుకొని రావాలని మీరు పోతారని అప్పటికే 4 o'clock దాదాపు 8 hours మొత్తం మీరు ధ్వంసం చేసేసారు. మొత్తం ఇక్కడ మొత్తం ఫ్లాట్స్ మొత్తం ఇక్కడ హోటల్ మొత్తం పెంచారు. అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయమై నేను కూడా ఏసీబీ గారిని, సిఐ గారిని కలిసి ఎస్పీ గారి దరఖాస్తు పెట్టిన నిన్న రోజు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. మొత్తం వాళ్ళ మీద నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అన్ని ఆర్డీఓ గారు మనం చూసుకున్నారు. తర్వాత ఎంఆర్ఓ గారు చూపించి ఎస్ఐ గారిని, సిఐ గారిని గమనించి మొత్తం వాళ్ళ మీద క్రిమినల్ కేసు జరిగింది. ముఖ్యంగా ఇంకో విషయం, నా రాజకీయంగా కానీ నా వ్యాపార పరంగా నా ఇదిలో చూసి కొంతమంది వాళ్ళతో కుమ్మక్కైపోయి పక్క గ్రామాలతో కుమ్మక్కైపోయి వాళ్ళు వాస్తవానికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలాంటి పాస్బుక్స్ లేవు. వాళ్ళకి వచ్చిన 3rd persons వాళ్ళు బుక్ కబ్జాదారు, మేము బుక్ కబ్జాదారు. నేను అందరికీ నాకంతా రైతులు వాళ్ళందరూ రైతులు వాళ్ళు ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ ఇంట్లో రాలేదు. పొలం మేము మా పొలంలో నరేంద్ర రెడ్డి వచ్చిందని చెప్పి ఏ ఒక్క రైతు రాలేదు. వాళ్ళు 3rd persons వాళ్ళు వచ్చేసి ఈ భూము వాళ్ళకు వచ్చి 3rd persons వాళ్ళు జయేందర్ రెడ్డికి కానీ, శ్రీనివాస్ రెడ్డికి కానీ, ఈ రాజేందర్ కానీ, ఈ అంజిరెడ్డి కానీ మరి ఎలాంటి వాళ్ళ మీద గుంటా పొలం కానీ కూడా ఎలాంటి పొలం వాళ్ళకి ఎలాంటి లీగల్ రైట్స్ లేవు. విజయలక్ష్మి అనే వ్యక్తి మేము కొన్నాము చేసినామంటే మీ విజయలక్ష్మి దగ్గర పాస్బుక్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమని విజయలక్ష్మి ఓనర్ రమ్మండి, ఆమె ఎక్కడ చేసిందో రైతులతో కూర్చొని మాట్లాడదాం. వీళ్ళు 70 years 75 years రైతులు చేసింది మాకు అమ్మిండ్రు. మరి మీ పొలం ఎక్కడ ఉంది, విజయలక్ష్మి రమ్మంటే విజయలక్ష్మి లేదు, ఎన్ఆర్ఐ పోయింది. ఎన్ని రోజులు పోతుందండి ఎన్ఆర్ఐ? వెస్ట్ ఇండీస్ రండి, వచ్చిన తర్వాత పరిష్కరించుకుందాం, కూర్చొని గ్రామాలు కూర్చుందాం, పరిష్కరించుకుందాం. ఈ హింసాత్మక ధోరణి ఏంటి? ఇది డెమోక్రసీ లేకపోతే ఏమన్నా అప్పుడు కాకతీయుల సామ్రాజ్యంలో స్థాపించినట్లు దండయాత్ర ఇదేమన్నా గంటలు తీసుకొచ్చి ఏంటంటే అరాచకం వాళ్ళది. ఇంకోటి ఏంటంటే అగ్రిగోల్డ్ అంటున్నారు. అగ్రిగోల్డ్ నేను బినామీ అవుతుందండి. దాదాపుగా 2004 నుంచి కూడా నేను వ్యాపారం చేసుకుని లీగల్ వ్యాపారం చేస్తున్నాను. నాకు ఐటీ క్లియర్ అయిపోయింది, టోటల్ మొత్తం క్లియర్ అయిపోయింది. నేను ఎందుకు బినామీ అవుతానండి? నేను ఓపెన్ యాక్షన్లో ఉన్నాను. అగ్రిగోల్డ్ బలం మిడిల్ ల్యాండ్ 150 ఎకరాలు ఓపెన్ యాక్షన్లో 24 మంది బిడ్డలు కూడా నేను బిడ్డలు ఉంటే హైయెస్ట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాశారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మొత్తం వివరణ ఇచ్చినాం. అది క్లియరెన్స్ అయిపోయింది. అది కూడా నాకు పట్ట అయిపోయింది. నాకు కమిటీ వేసింది. కమిటీ ద్వారా మొత్తం వరల్డ్ అగ్రిగోల్డ్ వాళ్ళ కమిటీ హైకోర్టు 193/2015 ప్రకారం కమిటీ వేస్తే కమిటీలో నాకు ఓపెన్ యాక్షన్ నాకు ల్యాండ్ వచ్చింది. నేను బినామీ అవుతానండి. వైట్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏ రైట్స్ ఉన్నా మీద వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఇది చట్ట విరుద్ధం అంటే చట్టకంటే ఇటు విషయం పైన కూడా మేము ఏసీబీ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నన్నేమంటారు యూట్యూబర్ మిత్రులు ఏమంటున్నా అంటే నీకు ప్రాణహాని ఉంది, నువ్వు జాగ్రత్త అంటే ఏంటంటే నా భూమిలోకి వచ్చి నా వెంచాలకు వచ్చి నా ఊరికి వచ్చి అతనికి ఏమి తెలియదు, భూమి యొక్క భూ స్వరూపం తెలియదు, అయితే తెలియదు. నన్ను వార్నింగ్ ఇచ్చి ఏ విధంగా ఉంటున్నా మీరు మిత్రులు పత్రికా మిత్రులు కూడా దీని గురించి మీరు ఎంక్వైరీ చేయాలి, తెలుసుకొని మీరు కూడా పై అధికారులకు నా తరఫున న్యాయపరంగా మీరు జన్మ పరంగా మీరు న్యాయపరంగా మీరు దీన్ని వివరణ చేసి దీనికి కూడా
కలెక్టర్ కానీ పత్రికా మిత్రులకు కానీ తర్వాత ఏంటంటే పోలీసుకు కానీ, ఎందుకంటే రక్షణ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ టోటల్ కూడా అందరికి కూడా మీరు వివరణ ఇచ్చి ఇక్కడ మీరు అలర్ట్ చూస్తూ రైతులను విచారణ చేయండి. రైతులను తప్పుంటే నేను వెళ్ళిపోతానండి ఇక్కడ ఎంక్వైరీ చేసుకొని ఇటు పరిస్థితి. ఎందుకంటే మీరు కూడా నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళకు నాకు చట్టపరమైన రక్షణ తీసుకుని షరీఫుల పొలం అండి. షరీఫుల పొలం అంటే దాదాపు 4,330 ఎకరాలకు అంసాన్పల్లిలో ఇటు విషయంలో దాదాపుగా 4,000 ఎకరాలు కూడా ముస్లిమ్స్ వాళ్ళే షరీఫ్లై. అయితే వీళ్ళేం దాదాపుగా వాళ్ళ ఎప్పుడైతే నైజాంల పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళ రక్షకులకు ఉంటుంది గుమాస్తా తరఫు నుండి, గుమాస్తం నుంచి కొన్ని గ్రామాలు పీర్లగూడెం కానీ, చౌరుపల్లి కానీ, కాంసాన్పల్లి కొన్ని గ్రామాలు కూడా వాళ్ళకు దత్తత తీసుకొని గ్రామాలని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు భూస్వాములు ఉండరు. ఆ భూస్వాముల మీద ఏం చేసినారంటే టెనెంట్దారులు వీళ్ళంతా ఇక్కడ రైతులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు రైతులు ఉండి వాళ్ళు 38 ద్వారా కొంత కొనుగోలు ద్వారా వాళ్ళ పొలాలు కొన్నారు. అయితే ఇక్కడేముందంటే ఆ రోజులలో టీపన్స్ కరెక్ట్ సర్వే డిపార్ట్మెంట్ సరిగా లేక, గ్రామాల్లో సరిగా లేక, టీపన్లు లేక, ఎందుకంటే సర్వే నెంబర్ రైతులు కూడా ఇక్కడ కూర్చుంటే ఏమైందంటే 60 నెంబర్లు ఉంటే 65 నెంబరు, 65 ఉంటే 70 నెంబర్లు కూర్చొని జరిగింది. లేదని కాదు వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ పొజిషన్ ఒక దిక్కు, పట్టాలు దిక్కున్నాయి. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎవరైతే ఇప్పుడు కోర్టు చెప్తుందంటే ఎవరైతే పొజిషన్ వాళ్ళే, అంటే ఇల్లీగల్ పొజిషన్ కాదు, తరతరాల నుంచి వచ్చిన పొజిషన్ అది. దాని మీద రీసర్వే కూడా జరిగింది. 1982-83 రీసర్వే జరిగింది. కానీ రీసర్వే కూడా సెంట్రల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఉంది. ఇక్కడ అంతవరకు ఇంకా టిప్పర్లు రాలేదు దాదాపు. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే అప్పుడు వచ్చినప్పుడు మా ఫాదర్ సర్పంచ్ ఉండే, ఆ సర్పంచ్ వల్ల ఇప్పుడు గోరెంబి అని చెప్పి రిటైర్డ్ సర్వే గారు పిల్లగూడెం గారు సర్వే జరిగింది. చూసి అప్పుడేమన్నా అతను వచ్చి ఇది కాదు, రైతులు ఎవరి పొలంలో ఎవరు ఉన్నారు, ఆ రైతుల పొలంలో కూడా ఆల్రెడీ మీరు బోర్లు కానీ బావులు కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు సాగు చేస్తున్నారు కాబట్టి ఈ పొలాన్ని మేమేం డిస్టర్బ్ చేయలేదు. మీ బై నెంబర్స్ విలేజ్ మ్యాప్ మళ్ళీ మొత్తం మ్యాప్ తీసుకొని బై నెంబర్స్ న్యాయంగా ఎవరు పట్టాదారు వాళ్ళ పట్టాదారు కూర్చోబెట్టుకుంటూ ఇల్లు కూర్చున్న రైతులు పక్క జరిపి ఎక్కడున్న పట్టాదారు న్యాయం చేస్తామని చెప్పేసారు. తర్వాత ఎందుకంటే ఇక్కడ అప్పుడే ఎక్కడ హద్దురాలు వాతేసారు, ఎవరు పొజిషన్లు కూర్చొని వాళ్ళ హద్దురాలు వాతిపోయారు తప్ప ఎలాంటి రాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. జరిగింది అప్పటి నుంచి కూడా ఈ విధంగా మొత్తం విలేజ్ మొత్తం అది ఒక్కందే కాదు ఇష్యూ. గ్రామస్తులు మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా 2-3 వేల గ్రామం మొత్తం ఇక్కడ నుంచి కూడా జరుపుకుంటే కూడా ఇక్కడ నుంచి జరపాలంటే కూడా ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. ఇక్కడ ప్రత్యేక కమిటీ వేసి ప్రత్యేక భారత చట్టం వచ్చింది. ఇప్పుడు ప్రత్యేక కమిటీ వేసి ప్రత్యేక సర్వే చేసిన తర్వాత అప్పుడు టీపన్లు రెడీ చేసుకొని రైతులందరూ ఫిక్సప్ చేసుకుంటే అప్పుడు సర్వే అంతా శాంతిభద్రత ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంతవరకు క్లియర్ కాదు.